వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తుని నియోజకవర్గంలోని తేటగుంటలో యనమల గార్డెన్స్లో వరుణయాగం నిర్వహించనున్నట్లు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఎల్నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగు ముందుకు పడని నేపథ్యంలో అన్నదాతల భాగస్వామ్యంతో ఈ నెల 19 నుండి 4 రోజుల పాటు వరుణయాగం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా రైతులందరూ ఈ మహాయజ్ఞంలో పాల్గొని వర్షాలు సమృద్ధిగా కురిసేలా భగవంతుడిని ప్రార్థించాలని పిలుపునిచ్చారు. వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అందరికీ నమస్కారం. 19, 20, 21, 22 తారీఖున వరుణయాగం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది రైతులు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా వర్షాలు పెద్దగా పడవని, దీని ప్రభావం ఎక్కువగా వ్యవసాయం మీద ఉంటుందని, అదేవిధంగా డ్రింకింగ్ వాటరు, పశువులకు కానీ యానిమల్స్కి కానీ నీళ్ల ఇబ్బంది కూడా ఉంటుందనేటువంటి వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అదే ప్రభావం మన నియోజకవర్గంలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుచేత శాస్త్రోక్తంగా రైతులందరూ కూడా కూర్చుని ఇక్కడ వరుణయాగం చేయించాలని నిర్ణయించిన మేరకు రాబోయే 3 రోజులు కూడా వరుణయాగం ఇక్కడ జరుగుతుంది. దీనికి అందరూ కూడా ఆహ్వానితులే. ఇంచేతంటే అందరినీ కూడా ఇది ప్రజలందరికీ సంబంధించింది. పార్టీలకు అతీతంగానే చేస్తున్నాం. ఇంచేతంటే వర్షం అనేది పడితే అది అందరికీ ఉపయోగం ఉంటుంది. మంచినీళ్ళ సందర్భంగా ఉపయోగం ఉంటుంది, పశువులకి నీటి కొరత లేకుండా ఉంటుంది, అదేవిధంగా వ్యవసాయానికి కూడా కొరత లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. సహజంగా మనది వ్యవసాయం సంబంధించినటువంటి రాష్ట్రం. మన ప్రాంతం కూడా ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగం కూడా. అంచేత వరి ఎక్కువ మన దగ్గర వేస్తారు. ఈ వరి వేయటానికి ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోతుంది. మనకు ఉండేటువంటి 4 సోర్సెస్ ప్రధానంగా, ఒకటి పంపా కింద ఆయకట్టు, తాండవ కింద ఆయకట్టు, అదేవిధంగా పీబీసీ ఆయకట్టు, పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద మన పుష్కర్ కింద కొంత ఆయకట్టు ఉంటుంది. ఈ విధంగా మన నియోజకవర్గంలో 4 రిజర్వాయర్ నుంచి కూడా నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికే మనకి ఈ యొక్క వర్షాలు లేనటువంటి పరిస్థితుల్లో ఈ రిజర్వాయర్లు కూడా, ఈ కెనాల్స్ కూడా అంత ఆశాజనకంగా లేవు. కిందటిసారి నేను ఇరిగేషన్ మంత్రి గారితో కూడా మాట్లాడాం. ఆయన విజిట్ కూడా వచ్చారు పంపా దగ్గరికి. అదేవిధంగా ఎమ్మెల్యే గారు నిన్న శాసనసభలో కూడా ఆవిడ ప్రస్తావించింది. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. అయితే ప్రభుత్వం కూడా చేసే కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. కానీ మనది ఎక్కువగా ఈ నీటి సాగు మీద ఆధారమైనటువంటి ప్రాంతాలే, డెల్టాలు. మనకి ఈస్టర్న్ డెల్టా కానీ, వెస్టర్న్ డెల్టా కానీ, అదేవిధంగా మన అప్లాంట్లో కానీ ఈ యొక్క చిన్న రిజర్వాయర్స్ మీద ఆధారపడినట్టుంది. ఎక్కువ వర్షాల మీద ఆధారపడినటువంటి ప్రాంతం. వర్షాలు ఎప్పుడైతే లేవో పంటలు కూడా పండటానికి అవకాశం అంతగా లేదనేటువంటిది
వివిధ కోణాల నుంచి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. అంటే అది ఈ రిపోర్ట్స్ కొద్దిగా భయాందోళన కలిగించేటువంటి రైతుల మధ్య భయాందోళన కలిగించేటువంటి విధంగానే ఉన్నాయి. అంచేత భయాందోళన చెందకుండా వ్యవసాయం ఒకవైపు అయితే సాగునీరుకి కూడా కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి విధంగా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుని వీలైనంత వరకు కూడా నీటిని సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మన మానవ ప్రయత్నం కూడా మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే